జై జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో అన్నవితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. గుప్తదాన 10,000 మందికి అన్నవితరణ చేయాలనే కార్యక్రమం తరలించారు మన అమ్మా నాన్న శాఖ ఆధ్వర్యంలో. ఈరోజు అమావాస్య, ఆదివారం, కార్తీక మాసం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున చాలామంది మిత్రులు అన్నవితరణ చేయాలని తలపెట్టారు. మన కార్యవర్గ సభ్యులైన లక్ష్మణ్ గారి మిత్రుడు మొగలి సతీష్ గారు, వీరు కొత్తపేట శివాలయం మాజీ చైర్మన్. వీరి తల్లి ప్రకాష్ గారు మరియు సుబ్బలక్ష్మి గారి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పేసి మన ట్రస్ట్ తరఫున ప్రతి అమావాస్య ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. జీడీసీ మేనేజర్ కె నరసింహరావు గారు ప్రతిరోజు అన్నవితరణకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. తోట శ్రీనివాసరావు గారు లీగల్ అడ్వైజర్ మన ట్రస్ట్కి, వారు కూడా ఆర్థిక సహాయం చేశారు. ఆలపాటి కిషోర్ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నవితరణ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పారు. ఆలపాటి కిషోర్ గారు తండ్రి సత్యనారాయణ గారు మరియు తల్లి రాజరాజేశ్వరి గారు, గుంటూరు రామకోటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా అన్నవితరణ కార్యక్రమానికి సహాయం చేశారు. కాలువ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా అన్నవితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సత్య టీచర్ మేడం గారు వారి అత్తగారి యొక్క జ్ఞాపకార్థంగా ట్రస్ట్కి విరాళం అందజేశారు. ఇలాగే మన శ్రీ శ్రీనివాస సెలక్షన్స్ నగేష్ గారు, శ్రీ సాయి శ్రీనివాస సెలక్షన్స్ నగేష్ గారు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు. వీరు మన ట్రస్ట్కి ఏది అవసరమైనా సరే బేషన్లు కానీ బాక్స్. శ్రీ సాయి శ్రీనివాస సెలక్షన్ నగేష్ గారు ప్రొపరేటర్. వీరు మన ట్రస్ట్కి ఏది అవసరమైన బేషన్లు కానివ్వండి, గరిటలు కానివ్వండి, హాట్ బాక్సులు కానివ్వండి, ఏది అవసరమైన అడిగినా సరే తీసుకెళ్ళండి అన్న అంటాడు. వారు సహాయం చేస్తూ వస్తున్నారు. అలాగే లాల్పురం రాము గారు, సత్యబాబు గారు, రాగం సాంబశివరావు గారు, కిషోర్ గారు అన్నదానం స్టార్ట్ చేసిన కాడి నుంచి అన్నవితరణ కావాల్సిన పెరుగుని సప్లై చేస్తున్నారు. అలాగే కిరణ్ గారు మనకి ఏమైనా ఉల్లిపాయలు, అల్లం కావాలి అన్నప్పుడు ఇస్తున్నారు. నాగరాజు గారు డ్రై ఫ్రూట్స్ ఏమైనా అవసరమైతే ఎక్కువ అందిస్తున్నారు. అనిల్ గారు ప్రతి ఆదివారం అన్నవితరణ కావాల్సిన కొబ్బరికాయలు ఇస్తారు. ఇలాగా అనేక మంది దాతల సహాయ సహకారాలతో మీ ముందుకి ఈ అన్నవితరణ కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దయవుంచి కావాల్సినంత వరకు పెట్టించుకొని తినండి. మళ్ళా రండి కావాలంటే. అన్నాన్ని వేస్ట్ చేయొద్దు, పారేయొద్దు. ఎంతో శ్రమించి మేము మీ ముందుకు ఆహారాన్ని తీసుకొస్తున్నాం, అది గమనించండి. సేవా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు సేవ చేయడానికి వచ్చిన వారు నాగవర్ధని గారు, యశ్వంత్ గోపీనాథ్, రాగం మౌనిక, శ్రీలక్ష్మి గారు, మహేష్ గారు, నగేష్ గారు, సుందర్ గారు, పొట్టి కామేశ్వరరావు గారు, ఎప్పుడు ప్రతిరోజు ప్రతి ఆదివారం సేవా కార్యక్రమంలో నిమగ్నమైన మన అనిల్, అలాగే ఈశ్వర్, వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ బాగుండాలి. సేవా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు, తింటున్న వాళ్ళు, ప్రతి ఒక్కరూ బాగుండాలి. దాతలు కూడా. మన ట్రస్ట్ ప్రతి ఆదివారం గోసేవ, నిత్య అన్నదానము, పేదవాళ్లకు నిత్యావసర సరుకులు, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్, అనాథ పార్థివ దేహాల దాన సంస్కారం, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చెట్లు నాటే కార్యక్రమం, ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. దీనికి గుప్తదాతలు ఉన్నారు, అనేక మంది సహాయ సహకారాలు చేస్తున్నారు. తొందరలో మనము ఒక గోశాల మరియు వంటశాల ఏర్పాటు చేయబోతున్నాం నిత్య అన్నదాన కార్యక్రమంలో. సో దీనికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలి, దీవెనలు ఉండాలి. అందరూ ఒకసారి
చెప్పండి. జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఏడుగులవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుగులవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుగులవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో. మిత్రులారా, మనం ప్రతి నెల మొదటి ఆదివారం ఏదైతే మనం కార్మిక సేవా సదనకు వస్తామో వచ్చి మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడా భోజనాలు తీసుకొచ్చి ఇక్కడ మన శేఖర్ గారు ఉంటారు, ఇది ఇన్ఛార్జి వారు ఇవ్వటం జరిగింది. అన్నీ మనకి కొంచెం సమయభావం వల్ల ఎక్కువ సమయం లేకపోవటం వల్ల ఇక్కడ అందరికీ వడ్డించి వెళ్ళలేకపోతున్నాము. సో అన్నీ మనం తీసుకొచ్చిన ఐటెం ఇచ్చేసాము. ఇక్కడికి నేను సుందర్ గారు, మన ఈశ్వర్, అలాగే మా లక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు వచ్చారు, చంద్రశేఖర్ బాబు వచ్చాడు, మన శ్రీలక్ష్మి గారి అమ్మగారు సుబ్బాయమ్మ గారు గోమాతకు ఆహారానికి 10,116 ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ మిత్రులను ఎంతోమందిని, స్నేహితులు ఎంతోమందిని పరిచయం చేస్తూ వస్తున్నారు. ఎంతో ఆర్థికంగా మన ట్రస్ట్కి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ట్రస్ట్ డెవలప్ అవుతున్న కొద్దీ ఎంతోమంది సహాయం చేస్తూ వస్తున్నారు. లక్ష్మణ్ గారి మిత్రుడు మొగిలి సతీష్ గారు, వాళ్ళ అమ్మ నాన్న ప్రకాష్ గారు, సుబ్బలక్ష్మి గారు ఆనందంగా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు ట్రస్ట్ మన అమావాస్య సందర్భంగా విరాళాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జీడీసీ మేనేజర్, బ్యాంక్ మేనేజర్ కె నరసింహరావు గారు ప్రతిరోజు జరిగే అన్నదానానికి విరాళం ఇచ్చారు. తోట శ్రీనివాసరావు గారు ప్రతి నెల విరాళం ఇస్తూ వస్తున్నారు. ఆలపాటి కిషోర్ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, సత్యనారాయణ గారు, రాజేశ్వరి గారి జ్ఞాపకార్థంగా విరాళం ఇచ్చారు. గుంటూరు రామకోటేశ్వరరావు గారు, కాల వెంకటేశ్వరరావు గారు, సత్య టీచర్ మేడం గారు వారి అత్తగారి జ్ఞాపకార్థంగా ఇచ్చారు. అంతేకాకుండా రాగం సాంబశివరావు గారు, శరతబాబు గారు, విఠల్ గారు, రాతంశెట్టి సీతారామంజనేయులు అంటే వీరు లాల్పురం రాము అంటారు, ఓకమైన ఉమామేశ్వరరావు గారు, కిషోర్ గారు, కిరణ్ గారు, నగేష్ గారు, నాగరాజు గారు, అనిల్ గారు, ఇలాగ అనేకమైన మంది ఈ సేవలో పాల్గొంటూ విరాళాలు ఇస్తూ వస్తున్నారు. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఒక్కసారి అనండి, జై గోమాత, జై గోమాత, జై గోమాత, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి జై హింద్.